వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెత్త బయట పడవేస్తే ఇక చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరిక. RG1 వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 59వ క్రీడా వార్షికోత్సవ వేడుకలు. విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం. రామగుండంలో ప్రజాపాలన కాదు, లాఠీ పాలన నడుస్తోంది. వన్ టౌన్ సిఐపై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి డిమాండ్. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణపతికి అభిషేకం చేసిన భక్తులు. గని కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ GDK2 ఇంక్లైన్ గనిపై CITU ధర్నా. రామగుండం నగరంలో చేపట్టిన కాల్వ పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. చెత్త బయట పడవేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి 49వ డివిజన్ మార్కండేయ కాలనీలోని శనివారం నాలా పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేవలం 40 రూపాయలు రాక్ పిక్కర్కు చెల్లిస్తే నెల రోజులు ఇంటి వద్ద నుండి చెత్త సేకరిస్తారని అన్నారు. నగరపాలక సంస్థ కోట్లాది రూపాయల వ్యయం చేస్తూ వాహనాలు కొనుగోలు చేసి పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తే ఇంటి ముందుకు వచ్చే సిబ్బందికి ఇవ్వకుండా రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాల్లో పడవేయడం విచారకరమని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెత్త బయట వేస్తున్న వారికి 500 రూపాయల జరిమానా విధించే యోచన చేస్తున్నామన్నారు. ఏళ్ల తరబడి కాలువల్లో పూడిక తీయకపోవడం, మురుగునీరు నిలిచి పందులు, దోమల బెడద తీవ్రతరమైందని అన్నారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు పారిశుద్ధ్య వాహనాలు అద్దెకు తీసుకుని అదనపు సిబ్బంది ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో కాలువల పూడికతీత పనులు చేపడతామన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ రామగుండంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మేయర్ దగ్గరుండి పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు ఇస్తూ నాలాలో పూడిక తీయించారు. 9 రోజులు గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఒక నిబద్ధతతోటి నిజాయితీగా దీన్ని అంతటిని పూర్తి చేస్తామని కోరుతా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న మహిళా సోదరి మనలందరికీ, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా అవ్వలకు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ట్రాలీ వస్తూ ఉన్నది. ఇంటింటికి చెత్త సేకరణకు వస్తుంది. దయచేసి ఉదయం లేవగానే మన ఇల్లు శుభ్రం చేసుకుంటాం, మన వాకిలి శుభ్రం చేసుకుంటాం. అలాగే ఉదయమే స్నానం చేసి మంచిగా ఉన్న ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం. కానీ వాడకు వచ్చేసరికి రోజు చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద వేసిపోతాడు. మేమందరం మహిళా సోదరిమణులందరినీ ఒకటే కోరుతా ఉన్నాం. ప్రతి ఇంటికి ట్రాలీ వస్తుంది. కేవలం 40 రూపాయలు ఇస్తే ఆ చెత్త ట్రాలీలో వాళ్ళందరూ రోజు వచ్చి ఆ గార్బేజ్ తీసుకొని పోయి అది కలెక్షన్ చేసుకొని ఊరవతల పడేస్తారు. అప్పుడు మన ఇల్లు, మన వాకిలి మనం ఎంత శుభ్రంగా ఉంటామో మన వాడ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. లేదు అంటే కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఎవరైతే చెత్త తీసుకొచ్చి డ్రైన్లలో కానీ రోడ్ల మీద కానీ వేస్తారో అది సంబంధిత ఎవరైతే సూపర్వైజర్లు ఫోటో తీస్తే ఆ ఇంట్లో 500 రూపాయల ఫైన్ వేయబడుతుంది. ఒకవేళ మీరు ఫైన్ కట్టకపోతే మీ ఉన్న ఇంటి నల్లా కనెక్షన్ తీసేయబడుతుంది. అలాగే కరెంట్ కనెక్షన్ కూడా తీసేయబడుతుంది. కనుక దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా ప్రతి వాళ్ళు కూడా డ్రైన్లలో చెత్త వేయకుండా మీ ఇంటికి వచ్చే ట్రాలీలో చెత్త వేసి ఈ రామగుండం అభివృద్ధికి, క్లీన్ రామగుండం, గ్రీన్ రామగుండం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, 49వ డివిజన్ కార్పొరేటర్ సాగి సంతోష్ రావుతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, పివి రామన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు 58వ డివిజన్ అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అడ్డగుంటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఏవైనా ఇబ్బందులుంటే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. ఆసుపత్రి ఆవరణలో పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి ఆసుపత్రి ఆవరణ పరిసరాలు ఆరోగ్యకరంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో ఆ ప్రాంతాలలో పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారికి అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉంచాలనే ఆలోచన. దానిలో భాగంగా ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నాయా ఆ ఇబ్బందులకు సంబంధించి ఏదైతే పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉంటారు కనుక మిగతా డాక్టర్లందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ కూడా వైద్యం అందించాలనే సంకల్పంతో ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో ఈరోజు మహిళలకు సంబంధించి ఈరోజు గైనకాలజిస్ట్ డాక్టర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా వాళ్ళకున్న చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ డాక్టర్ గారితో మాట్లాడితే వారు ఇక్కడికే రావడం జరిగింది. ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసి మీకు ప్రభుత్వం నుంచి మంచి మందులు ఇప్పించి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకున్నది. దానిలో భాగంగా ఈరోజు డాక్టర్ అమ్మ కూడా ఇక్కడనే అందుబాటులో ఉన్నది కనుక మహిళలకు సంబంధించి ఏదైనా ఉంటే అక్కడ చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలి. భవిష్యత్తులో మీకు ఇంకా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ప్రభుత్వం మీద ఉంది కనుక ఆ దిశగా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు మేకల సమ్మయ్య, మేకల శారద, చిద్రాల నాగరాజు, కజంపురం రాజేందర్, డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ రాజమౌళి, వైద్యాధికారి స్నేహలత, కమ్యూనిటీ ఆర్గనైజర్ అనిత తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 59వ క్రీడా వార్షికోత్సవ కార్యక్రమం సిఆర్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు డి లలిత్ కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉద్యోగుల మానసిక ఉల్లాసానికి, ఆత్మస్థైర్యం పెంపొందించడానికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ క్రీడా పోటీలు మానసిక పరివర్తనకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. చెస్ ఛాంపియన్షిప్ సాధించినందుకు జీడీకే 11 క్లైన్ వారికి అభినందనలు. అట్లే శ్రీ హరీష్ గారు, జీడీకే 1 క్లైన్ శ్రీనివాస్ గారు, OC5 గుడ్డం శ్రీనివాస్ గారు, బుద్ధ శ్రీనివాస్ గారు, హెడ్ ఓవర్మెన్ OC5, వీరికి మనందరి తరపు నుంచి అభినందనలు. వీరు మన ఆర్జీవన్ ఏరియా యొక్క పేరును కోల్ ఇండియా లెవెల్ దాకా తీసుకుపోయినందుకు వారందరికీ కృషికి మరొకసారి మనము గత సంవత్సరం అంతా చూసాము. ముఖ్యంగా మనం ఇక్కడ హాకీ టోర్నమెంట్ మన దగ్గర చేసుకోవడం మనకు సంతోషాన్ని ఇచ్చింది. అట్లే మన దగ్గర కబడ్డీ కోచింగ్ క్యాంప్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మన దగ్గర నుంచి 3 ప్లేయర్లు పోయిన వాళ్ళు కోల్ ఇండియాలో కబడ్డీ దాంట్లో సాధించడం అనేది కూడా సంతోషకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇందాకనే హనుమంతరావు గారు చెప్తున్న 1 కోటి రూపాయలు గేమ్స్ కోసం కంపెనీ ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడ డబ్బులు పక్కకు పెడితే ఇంతమందికి మన ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ కోసం కంపెనీ ఖర్చుకు వెనకాడదు అనే దానికి అదొక నిదర్శనం. ఇది కాకుండా మనకు అన్ని ఏరియాల్లో కానీ మన యొక్క ఉత్తమమైన క్రీడాకారులు ఉండడము, మనకు ఒక క్రీడా స్ఫూర్తి మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సింగరేణిలో ఇందాక చెప్పినట్టు మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఇక్కడ గేమ్స్ ఆడేటోళ్ళు ఎంతమంది ఒకసారి చేతులేము. మనకు ఎక్కువ అటు శారీరక దృఢత్వాన్ని కానీ మరియు మానసిక దృఢత్వాన్ని కానీ టీమ్ స్పిరిట్ని కానీ ఇందాక చెప్పారు ఎస్ఓ గారు, అది ఎంతో దానికి పెంపొందిస్తుంది. కొంతమంది అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ ఈ స్పోర్ట్స్ను మన సింగరేణిలో ముందుకు తీసుకున్నటువంటి వారికి, అందులో ప్రోత్సహించినటువంటి వారికి, ఈరోజు ఇక్కడ అరేంజ్మెంట్ చేసిన వారికి, ఎందుకంటే అండర్ గ్రౌండ్లో ఉద్యోగం చేస్తూ స్పోర్ట్స్లో రాణించి ఇంకా వారికి ప్రోత్సాహంగా చేస్తూ ఈ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి 1,80,000 ఏమో వచ్చినట్టున్నాయి. కాబట్టి కొంచెం కొంచెం తక్కువనే అని అనుకుంటున్నా. మన జిఎం గారు ఉన్నారు కాబట్టి ఇంకేమన్నా పెంచి ఇంకా మళ్ళీ వచ్చే దానికి మనం ఇంకా కొంచెం పెంచి ఇంకా ఉత్సాహం చేసి క్రీడా వారిని ఇంకా ప్రోత్సహిస్తే
ఇంకా ఎక్కువ చాలా మందిని ఇన్వాల్వ్ చేసి అందరినీ కూడా RG1లో ఈ గేమ్స్ సింగరేణి వ్యాప్తంగా కూడా RG1లో క్రీడలకు పొందలేదు, చాలా మంచిగా ఆడుతున్నారు అనేది ప్రోత్సహించామగా వారికి అన్ని విధాల సహకరించాలని చెప్పి. అనంతరం CILలో వివిధ బహుమతులు సాధించిన చెస్ టీమ్ ఛాంపియన్ ఎం మహేందర్, కబడ్డీ నందు విజేతలుగా నిలిచే సిల్వర్ మెడల్ సాధించిన ఎం హరీష్, కె శ్రీనివాస్, బుద్ధ శ్రీనివాస్లకు పవర్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ సాధించిన వంశీకృష్ణ క్రీడాకారులకు శాలువాలతో GM ముఖ్య అతిథులు ఘనంగా సన్మానం చేశారు. అలాగే RG1లో వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన గనులు, డిపార్ట్మెంట్లలో పనిచేయుచున్న ఉద్యోగులు, మహిళా ఉద్యోగులకు ముఖ్య అతిథులచే బహుమతుల ప్రదానోత్సవం చేశారు. అనంతరం సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థులచే సింగరేణి ఉద్యోగుల సాంస్కృతిక గ్రూప్ కెప్టెన్ సతీష్ కుమార్ చే సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసభరితంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో AITUC సెంట్రల్ సెక్రటరీ కె స్వామి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, CM OI పెరుమాళ్ల శ్రీనివాస్, RG1 వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు SO2 GM చంద్రశేఖర్, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ అండ్ చీఫ్ కోఆర్డినేటర్ నాగుల వేణు, సీనియర్ PO అండ్ గౌరవ కార్యదర్శి హనుమంతరావు, క్రీడా సూపర్వైజర్ రమేష్, కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ, క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండంలో ప్రజాపాలన కాదు లాఠీ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జరుగుతున్న రిలే నిరాహార నిరసన దీక్షలను శనివారం వ్యాళ్ల హరీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో రాజ్ ఠాకూర్ ప్రజాపాలన పేరుతో నిరుపేదల ఇండ్లు కూల్చడం, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడంగా రాజ్యమేలుతున్నారని, ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థను కూడా కించపరుస్తూ న్యాయవాదులు అనే కనీస గౌరవం లేకుండా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి ఇలాంటి విధానం మంచిది కాదన్నారు. రామగుండం ఎమ్మెల్యే వెంటనే CIపై చర్యలు తీసుకుని న్యాయవాదులకు భద్రత కల్పించాలని కోరారు. గత నెల రోజుల క్రితం స్థానిక న్యాయవాది మార్కాపురం తిలక్పై వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి అనుచితంగా అమర్యాదగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనలో పాల్గొన్న కానిస్టేబుల్పై కూడా వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు న్యాయవాది తిలక్ గారిని మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏదో చిన్న, అసలు తప్పే చేయలేదు, వారి దగ్గర కొంత అమౌంట్ ఉంది, అది కూడా
చట్టానికి లోబడి లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నటువంటి ఒక 50,000కి తక్కువ ఉన్నటువంటి అమౌంట్ దాన్ని ఒక ఏదో తప్పు పని చేసిందని చెప్పేసి ఆ డబ్బుని కాన్ఫిస్కేట్ చేస్తూ మరి ఆయన మ్యాన్ హ్యాండిల్ చేస్తూ చెప్పలేని విధంగా తిడుతూ అవమానపరిచారు. ఇవాళ దాకా కూడా సిఐ గారి మీరు క్యారెక్టర్ చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేకమైనటువంటి కాంట్రవర్సీలు ఆయన మీద, సామాన్య ప్రజల మీద చేతులు చేసుకోవడాలు, తిట్టడాలు, ఫేక్ కేసులు పెట్టడాలు, లేకపోతే ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద కార్యకర్తల మీద లేనిపోయిన విధంగా వేధింపులకు గురి చేయడాలు, ఇవన్నీ గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా గోదావరికని ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఆయన వల్ల చాలా మందిని చేసుకున్నాడు, చాలా మందిని బూతులు తిట్టిండు. మొన్న ఎలక్షన్స్లో అయితే నాకు అర్థం కాదు, పోలీసు వాళ్ళకి ఏమవసరమేమో, కేవలం అధికార పార్టీ వాళ్ళకేమో ఒక సెక్యూరిటీ విధంగా పనిచేస్తూ మిగతా ప్రతిపక్ష పార్టీ నాయకులందరి చుట్టూ, అది న్యాయవాదులు కానివ్వండి, లేకపోతే దుకాణదారులు కానివ్వండి, ఎవరైనా కానీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరింటి మీద నిఘా పెట్టింది. ఇది కంప్లీట్గా ఇల్లీగల్. ఇది అసలు న్యాయవాదులు అనేవాళ్ళు ఎవరండి? వాస్తవానికి మన సొసైటీలో జరుగుతున్నటువంటి క్రైము లేకపోతే బాధితులు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ పక్షాన నిలుస్తున్నటువంటి ఒక డీసెంట్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ వీళ్ళు లేకపోతే ఇలా ప్రజలు, పేద ప్రజలు బతకగలుగుతారు. ఇలా పెత్తందారులు కానివ్వండి, పెద్ద పెద్ద నాయకుల చేతిలో నలిగిపోతున్నటువంటి పేదల పక్షాన నిలుస్తున్నటువంటి న్యాయవాదులను ఈ రకంగా హింసించడము ఎంతవరకు సమంజసమో మరి సిఐ ఆలోచించుకోవాలి. ఈ సిఐ ఎవరి చేతిలో మనిషి కూడా మనందరికీ తెలుసు. స్థానికంగా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు ఏరి కోరి తెచ్చుకొని ఇవాటి దాకా ఇన్ని కాంట్రవర్సీలు జరుగుతున్నా, పోలీస్ వ్యవస్థకి ఇంత చెడ్డ పేరు తీసుకొస్తున్నా కానీ ఇప్పటిదాకా ఆయన ట్రాన్స్ఫర్ చేయరు, ఆయన మీద ఒక విచారణ కమిషన్ అయ్యారు. మొన్న ఈ న్యాయవాదులందరూ కలిసి కమిషనర్ గారిని కంప్లైంట్ చేస్తే మేము విచారణ జరిపిస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. ఇవాటి దాకా దాని అతిగతి లేదు. మరి ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. అంటే కేవలము ఆయన చెప్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ని మార్చడానికి ఆయనకు మనసు వస్తుంది. ప్రజలు ఏమన్నా అయిపోనివ్వండి, న్యాయవాదులు ఏమన్నా అయిపోనివ్వండి, బిజినెస్ మెన్ ఏమన్నా అయిపోండి, కార్మికులు ఏమన్నా అయిపోనివ్వండి, ఆయనకు కావాల్సింది నేను చెప్తున్న పని జీ హుజూర్ అనుకుంటా చేస్తుందా లేదా అని ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని. ఇంత దారుణంగా ఇలా 2 మందిని హింసిస్తున్నటువంటి ఆయనని తీసేయడానికి ఏం నొప్పి కలుగుతుందండి నాకు అర్థం కాదు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, మాజీ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్, బక్కి కిషన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొలాడి శ్రీనివాస్ రావు, పర్ష స్వాతి, యువజన విభాగం అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, అల్లి గణేష్, బొట్ల పోషం, కడమండ్ల శ్రీహరి, కొండ సురేష్, పోయిల రవి, ముజీబ్ రెహమాన్, షరీఫ్, అబ్దుల్ ఖాదిర్, దాడి తిరుమల్, ఉదయ్ శ్రీనివాసరావు, యుగేందర్, శివానంద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం భక్తులు గణపతికి అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో భజన మండలి భజన గీతాలను ఆలపిస్తూ భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని నింపగా భక్తులు ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం ఆలయానికి వచ్చి గణపతికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అత్తెన చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ సంకటహర చతుర్థి ఆ గణపయ్యకు చాలా ఇష్టమైన రోజని, సంకటహర చతుర్థి రోజున భక్తులు 5 నెలల పాటు ఉపవాసం ఉండడం మూలంగా వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారన్నారు. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగింపడం, సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించే చతుర్థి అని తెలిపారు. సంకటహర చతుర్థి రోజున భక్తులు ఉదయం నుండి అల్పాహారం కూడా చేయకుండా ఉపవాసం ఉండి సాయంకాలం గణపతికి అభిషేకం చేసి అనంతరం చంద్రుడిని చూసి భోజనం చేయడం జరుగుతుందని అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. శ్రీ గణేశాయ నమః. ఈరోజు సంకటహార చతుర్థిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయాత్పూర్వం ఈరోజు ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్పాహారం కూడా ఏమీ చేయకుండా ఉపవాసం ఉండి ఈ క్షణం ఇప్పుడు ఆ గణపతికి అభిషేకం చేసుకొని చక్కగా
చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయడం జరుగుతుంది. సంకటహర చతుర్థి అంటే సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించడం. ప్రతి పౌర్ణిమ తర్వాత 2వ రోజు లేదా 3వ రోజు వచ్చేటువంటి చవితి సంకటహర చతుర్థి అంటే కష్టాలను తొలగించేటువంటి చవితి అని అర్థం. ఈ సంకటహర చతుర్థి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటిది. మనస్సులో ఏదైనా కోరిక అనుకొని 5 నెలలు లేదా 11 నెలలు లేదా 21 నెలల సంకల్పం అనుకొని ఆ స్వామికి ఉపవాసం ప్రారంభం చేస్తే తప్పనిసరిగా ఆ గణపతి అనుగ్రహంతో కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించును. కాబట్టి ఇట్టి గణపతి సంకటహర చతుర్థి గణపతి పూజలో ఇంతమంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా గణపతి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. గని కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం షిఫ్ట్ లో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జీడీకే2 ఇంక్లైన్ గనిపై గేట్ ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవల్లి ముత్యంరావు, మెండే శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ గనిపై ఉన్న స్థానిక సమస్యలపై ఉద్యోగులు అనేక విషయాలు సిఐటియు నాయకత్వానికి తెలపడం జరిగిందన్నారు. ఆ డిమాండ్లని వినతి పత్రంగా తయారు చేసి ఉద్యోగస్తులందరితో సిఐటియు నాయకత్వ సంతకాల సేకరణ చేయించామని తెలిపారు. ఎక్కడ చూసినా చెత్తా చెదరం, వానకు ఊరిసే రేకులు, గదులు, వెలుతురు లేని దారులు, పాములు, కుక్కలు, దోమల బెడద, సౌకర్యవంతంగా లేని నీటి పంపులు, కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్లు లేక ఇబ్బంది పడ్డం, అలాగే యాక్టింగ్ల సమస్య, పని ఒత్తిడి తదితర కారణాలతో టెక్నీషియన్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువ టెక్నీషియన్లను డిప్యుటేషన్ల పేరుతో OCP5 పంపిస్తూ గనిలో పనిచేసే కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని తెలియవచ్చిందన్నారు. వాషింగ్ పంపుల వద్ద పాకురు పేరుకుపోయి కాళ్ళు చేతులు కడుగుదామంటే జారిపడే అవకాశాలున్నాయని, గనిపై చెత్తతో నిండి ఉందని, ఎటు వెళ్లాలన్నా క్రిమి కీటకాలు, పాములు, కుక్కలు, కోతుల భయంతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఈ చెత్త చెదరంలోనే భోజనాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయని, ఈ విషయాన్ని పై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కనీస మౌలిక సౌకర్యాలు, సంక్షేమం కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. 15 రోజుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యాన్ని సిఐటియు సహించదని, అవసరమైతే యూనియన్లకు అతీతంగా ఉద్యోగస్తులందరినీ ఏకం చేసి గనిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. కార్మికులు తెచ్చుకున్నటువంటి బాక్సులు కూర్చొని తినడానికి కావలసినటువంటి షెడ్డు దిక్కులేదు ఇక్కడ. కార్మికులు తాగేటువంటి మంచినీరు దగ్గర నాసు పేరుకపోతుంది, దాన్ని క్లీన్ చేసే దిక్కులేదు ఇక్కడ. వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కార్మికులకు అదే రెస్ట్ రూమ్లకు సంబంధించినటువంటి సౌకర్యం కూడా ఇక్కడ సరిగా లేదు. లాకర్లు లేవు. ఇట్లా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. అంటే లాకర్లు ఏర్పాటు చేయడానికి కూడా డబ్బులు లేవా సింగరేణి దగ్గర? రెస్ట్ రూములు ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవా? పేరుకపోయిన నాసును తీసేయడానికి మనిషిని పెట్టి పని చేయించేటువంటి శక్తి కూడా సింగరేణి దగ్గర లేదా? యాజమాన్యానికి లేదా? అధికారులకు లేదా? చెప్తున్నారు కదా, కుక్కలు ఒక దిక్కు మనుషులు ఒక దిక్కు తింటున్నామని. మరి ఇది ఎందుకు అధికారులకు కనబడట్లేదు? ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి కూడా సింగరేణి దగ్గర డబ్బులు లేవు, మాకు శాత కాదు అని చెప్పాలి అధికారులు. లేదంటే కార్మికులు ఏముంది, వాళ్ళు పనిచేస్తారు, మేము అదిరిస్తాం, బెదిరిస్తాం, మేము ఏమైనా చేస్తాం, కాబట్టి వాళ్ళు పనిచేయడమే వాళ్ళ బాధ్యత తప్ప వాళ్ళ హక్కులు అడగద్దు, సౌకర్యాలు అడగద్దు అనేటువంటి ఒక అహంకారంతో వ్యవహరిస్తున్నారా?
అనంతరం ఉద్యోగస్తులతో సంతకాలు చేయించి సమస్యల వినతి పత్రాన్ని గని మేనేజర్కి అందజేశారు. కాగా సిఐటియు పోరాటాలకు ఆకర్షితులై ఉద్యోగస్తులు ఏ కుమార్, జి బాబురావు, ఎండి గౌసుద్దీన్, టి శ్రీనివాస్ యూనియన్లో చేరగా వీరందరికీ ఎర్రవెల్లి ముత్యంరావు, మెండే శ్రీనివాస్ యూనియన్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, పిట్ కార్యదర్శి అనబోయిన పుప్పాల శ్రీనివాసరావు, పెండెం సమ్మయ్య, మేదరి కుమార్, గద్దె జనార్దన్ రెడ్డి, తాళ శ్రీనివాస్, సిహెచ్ లక్ష్మణ్, కుమరయ్య, ఉరుసు సందీప్, భీమా నాయక్, రాకేష్, రామకృష్ణ, రాజయ్య కార్యకర్తలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామగుండం నగరంలో చేపట్టిన కాల్వ పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం రామగుండంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరిఖని పట్టణంలోని 49వ డివిజన్ మార్కండేయ కాలనీలో జరుగుతున్న కాల్వ పూడికతీత పనులు, ఎన్టీపీసీలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల రామగుండంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, రామగుండం లింగాపురి సమీపంలోని రోడ్డు విస్తరణ పనులు, పైప్లైన్ పనులు, రామగుండంలోని మండల పశు వైద్యశాల, రామగుండంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అంతర్గం మండలంలోని కుందనపల్లి కేజీబీవీలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరిఖని పట్టణంలోని కాలువ పూడికతీత పనుల సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు గదులు, కాంపౌండ్ వాల్, భోజనశాల పనులను వచ్చే మే మాసం నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అన్నారు. కేజీబీవీ కుందనపల్లిలో డార్క్ ఏరియా లేకుండా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, కోతుల సమస్యలు తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, గ్రౌండ్ లెవెలింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మస్జిద్ చౌరస్తా నుండి లింగాపూర్ వరకు చేపట్టిన 4 లైన్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఆటంకంగా ఉన్న పైప్లైన్ తరలింపు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పశు వైద్యశాలలో సిబ్బంది విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేసవి దృష్ట్యా త్రాగునీరు అందుబాటులో పెట్టాలని, స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ సకాలంలో అయ్యేలా చూడాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ శాఖ డిఈ అప్పలనాయుడు, ఏ రాజ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ఏ జావేద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి అతని గన్మెన్ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించడం గర్హనీయమని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. గోదావరిఖని కోర్టు వద్ద న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శనివారం సిపిఐ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సభ్యులు గౌతమ్ గోవర్ధన్, కౌశిక మోహన్, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, సిపిఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ 1 టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డిని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని, అతని గన్మెన్పై వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరిగిన దాడిపై ఉన్నతాధికారులకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదని వారు అన్నారు. రామగుండం ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో సిఐ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని వారు ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, 1 టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డిని అదేవిధంగా అతని గన్మెన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని వారు అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని ఏమన్నా రాసుకున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 50,000కు పైచిలకు డబ్బులు పట్టుకొని తిరగరాదని చెప్పి స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఒక కుటుంబాన్ని, ఒక పార్టీని నష్టపరచాలనే దురుద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను వాడుకొని ఎలక్షన్లలో డబ్బులు వంచుతురనే నెపాన్ని వేసి 50,000కు తక్కువ డబ్బులు ఉన్నప్పటికీ అనధికారికంగా కేసులు నమోదు చేయాలన్నటువంటి ప్రయత్నం, ఆ తర్వాత మా తమ్ముడు న్యాయవాది మీద దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఇక్కడ రాజ్యాంగం నడుస్తుందా, రాష్ట్ర చట్టం నడుస్తుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. రామగుండంలో సిఐని వెంటనే సస్పెండ్ చేయకుండా మీ అడుగులకు మడుగులొత్తుతానని చెప్పి ఇవాళ సిఐని ఇక్కడనే ఉంచే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున మీ గద్దె కదులుతుందని చెప్పి మేము ఇక్కడ నుండి మీకు చెప్తా ఉన్నాం. ఇంకా న్యాయవాదుల దీక్ష శిబిరాన్ని సందర్శించిన వారిలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళపల్లి మల్లయ్య, మాటేటి శంకర్, సిరిసిల్ల మల్లేష్, పడాల కనకరాజు, జైపాల్ రెడ్డి, సుధీర్, దుబాసి రేణుక, అసాల నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసవ్య విద్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. నేటి కాలంలో మహిళలు విద్య, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, వైద్య రంగం,
సాంకేతికత వంటి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళా సాధికారతపై ప్రసంగాలు, పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్య అతిథులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శిరీష, కానిస్టేబుల్ ప్రవళిక, నర్సింగ్ ఆఫీసర్ మంజులా జ్యోతి, స్వీపర్ రాజేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీపీసీ ప్రాంతంలోని చిలుకలయ్య గుడిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో మార్చి 5 నుండి 7 వరకు ఆలయంలో లోక కళ్యాణార్థం ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సుదర్శన హోమం, మహాపూర్ణావతి, అహభృతి స్నాపనం, చక్రస్నానం, ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగం, సప్త ఆవరణం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించారు. పూజల సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెత్త బయట పడవేస్తే ఇక చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరిక. RG1 వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 59వ క్రీడా వార్షికోత్సవ వేడుకలు. విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం. రామగుండంలో ప్రజాపాలన కాదు, లాఠీ పాలన నడుస్తోంది. 1 టౌన్ సిఐపై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి డిమాండ్. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గణపతికి అభిషేకం చేసిన భక్తులు. గని కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ GDK2 ఇంక్లైన్ గనిపై CITU ధర్నా. రామగుండం నగరంలో చేపట్టిన కాల్వ పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.